ఉల్లిపాయలు, ఎండుమిర్చి, స్పైసెస్ తీసుకుని దాని తర్వాత వేయించాలి. మిరియాలు, జీలకర్ర కూడా కలిపి ఉంచుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలని తరుక్కున్న తర్వాత జీడిపప్పును కూడా వేయించాలి. 2 స్పూన్లు నెయ్యి, 2 స్పూన్లు నూనె తీసుకుని దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. వేయించి కాసేపు దోరగా వేగిన తర్వాత కాస్త కరివేపాకు కూడా వేస్తే రుచికి బాగుంటుంది. ముందుగా వేయించుకున్న దినుసులన్నిటినీ వీటిలో కలిపి బాగా వేగనివ్వాలి. తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న చికెన్ మరియు అన్ని స్పైసెస్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. వాటిని ఈ మిశ్రమంలో కలిపి బాగా వేయించి కాసింత నీళ్ళు పోయాలి. దానిలో తరుక్కున్న అల్లం వెల్లుల్లి ముద్దని కలుపుకుంటే మంచి రుచి వస్తుంది. బాగా కలిపి దాంట్లో చికెన్ని యాడ్ చేసుకోండి. కాసింత తరుక్కున్న కొత్తిమీరను కూడా వేసుకుంటే మన కర్రీ రెడీ అయినట్టే. ఇంకేముంది, గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.